ఖచ్చితంగా మీకు కృష్ణరాజు పైన ఉన్నంత కేసు కూడా కొమ్మినేని పైన ఉండదు. ఎందుకంటే కృష్ణరాజు ఆ వ్యాఖ్యలు చేశాడు. కొమ్మినేని పైన ఆరోపణ, ఆ వ్యాఖ్యలు ఆయన చేయలేదు, చేసే అతన్ని ప్రొవోక్ చేశాడన్నది ఆరోపించవచ్చు, ఎలో చేశాడన్నది ఆరోపించవచ్చు, ఆపలేదని ఆరోపించవచ్చు. సో ఆపకపోవటానికి, అనుమతించటానికి, ప్రోత్సహించటానికి ఎంత సీరియస్ కేసు అవుతుంది అనేది పాయింట్ కదా. అంటే నిన్న జడ్జి ముందట సార్ వీళ్ళు డైరెక్ట్గా ఎవరైతే అప్పీల్ చేయారో వాళ్ళు ఆయనే చెప్తున్నారు, కృష్ణరాజే దీనికి పూర్తి బాధ్యతలు వహించాలి, మాకు సంబంధం లేదని వీళ్ళే కృష్ణరాజు గారు వీడియోలని జడ్జికి చూపించారట. అంతే కదా. ఇప్పుడు కృష్ణరాజు ఇన్ఎస్కేపబుల్ కదా, ఆయన వ్యాఖ్యలు చేశాడు కదా. ఇప్పుడు రెండే ఆప్షన్స్. ఒకటి కృష్ణరాజును కూడా ఓన్ చేసుకోవడం ఒక ఆస్పెక్ట్, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దాంతో డీలింగ్ చేసుకోవడం ఒక ఆస్పెక్ట్. డీలింగ్ ఓన్ ఎలాగో చేసుకోరు, ఎందుకంటే సాక్షి యాజమాన్యమే ప్రకటించింది కదా మాకు సంబంధం లేదు అని. సో ఓన్ చేసుకునే స్థాయి అవకాశం కూడా లేదు. ఆ వ్యాఖ్యల స్వభావం చూస్తే ఎవరు ఓన్ చేసుకుంటారు అలాంటి వ్యాఖ్యల్ని? సో అందువల్ల ఆ వ్యాఖ్యల్ని లోకల్ ఆయన చేసిన వ్యాఖ్యలు మాకేం సంబంధము అనడం ద్వారా ఇతర అప్పుడు ఆ పిటిషనర్లో కొమ్మినేని కావచ్చు, సాక్షి మేనేజ్మెంట్ కావచ్చు, వీటిలను తప్పించడానికి వీలు కలుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా నేను చెప్పేది లా అనేది ఇంటర్ప్రిట్ ఎలా చేస్తావు. సో ఏ సెక్షన్ల ప్రకారం ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛకు హక్కిస్తుంది, కానీ దానికి బౌండరీస్ను ఆర్టికల్ 2 సహేతుక ఆంక్షలు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ రూపంలో పెడుతుంది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్లో మొరాలిటీ, డీసెన్సీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఇండీసెంట్ వ్యాఖ్య, ఇమ్మారల్ వ్యాఖ్య. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, సభ్య సమాజం అంగీకరించే వ్యాఖ్య కాదు. ఇది అమరావతి బ్రాండ్ను దెబ్బతీసే దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యగా కనబడుతుంది క్లియర్గా. ఇది అమరావతి పట్ల తమ దీర్ఘకాల వ్యతిరేకతను ప్రదర్శించుకున్నారు. సో లేకపోతే సందర్భము లేదు అమరావతి పైన అభాండాలు వేయడానికి. ఆ సంబంధిత వాళ్ళు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని కోట్ చేశారు, అది కూడా అమరావతిని ఉద్దేశించింది కాదు. అదొక పబ్లిక్ హెల్త్ రిపోర్టు. ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక దురవస్థను పరిష్కరించాలని జరిపిన అధ్యయనాన్ని కాస్త ఒక అమరావతిని టార్గెట్ చేస్తానికి వాడితే ఇట్ బికమ్ మీనింగ్లెస్ కదా. ఇప్పుడు భారతదేశంలో కూడా హై ఎయిడ్స్ ప్రివేలెన్స్ ఉంది అని రాశారు. అందులో భారతదేశం మొత్తాన్ని మనం అంటాం అట్లా. కర్ణాటకలో సివియర్గా ఉంది అన్నారు, అంటే బెంగళూరు అంటామా? అందువల్ల ఏ రకంగా ఆలోచించినా ఆశ్చర్యాన్ని కలిగించేది. నిజంగా ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేయడం ఏంటి? ఎజెండాలు, పొలిటికల్ ఎజెండాలు టీవీలో ఉన్నమాట నిజం, కానీ పొలిటికల్ ఎజెండా హద్దులు దాటి, సరిహద్దులు దాటి, పరిధులు దాటి ఆ పొలిటికల్ ఎజెండా ఒక వికృత రూపంలో ప్రదర్శించబడడం ఏంటి అనేది క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. అందువల్ల మళ్ళీ చెప్పేది, ఆ డిబేట్లో అమరావతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. దానిపైన ఎలాంటి అనుమానము, సందేహము అవసరం లేదు. పోతే అది లీగల్గా ఏ రకంగా క్రైమ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కూడా A1 పైన ఎలా ఎస్టాబ్లిష్? A1 కృష్ణరాజు గెస్ట్, A2 కొమ్మినేని శ్రీనివాసరావు యాంకరు, A3 సాక్షి యాజమాన్యం. ఈ ముగ్గురికి ఎలా ఆ కేసు అప్లికేబుల్ అవుతుంది? నా అంచనా సాక్షి యాజమాన్యానికి ఏ రకంగా మాకేం సంబంధం వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. మేము ప్రతి టీవీ డిబేట్ను మేమే డిసైడ్ చేస్తామా, లైవ్ టెలికాస్ట్లను మేమెట్లా నియంత్రిస్తామంటున్నారు. సో అది బహుశా కోర్టులో నిలబడే వాదనే, కానీ సమాజం ముందు నిలబడని వాదన ఏంటంటే మాకేం సంబంధం అని. సమాజంలో నిలబడాల్సిన ఎందుకు నిలబడదు? కోర్టులో నిలబడడం వేరు. చట్టం ముందు సాక్షి యాజమాన్యం తప్పించుకునే స్కోప్ ఉంది, డౌట్ లేదు. కానీ సమాజం ముందు వచ్చే వరకు ఏమవుతుంది అంటే, ఈ అమరావతి పైన కొన్నేళ్లుగా జరిపినటువంటి చర్చల కాంటెక్స్ట్లో దీన్ని చూస్తారు. రెండవది రెస్పాండ్ అయిన తీరు. పత్రికలో, టీవీలో వార్త వేశారు, కానీ గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం రీత్యా సాక్షి ఓనరే స్క్రీన్ పైకి వచ్చి దీన్ని మేము అంగీకరిస్తలేము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించము, ఇది లైవ్ టెలికాస్ట్లో ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలు, దీనికి మా ఛానల్కు సంబంధం లేకపోయినా యాజమాన్యానికి, యాజమాన్యం నైతిక బాధ్యత తీసుకుంటుంది, దీనిపైన ఎలాంటి
షరతులు లేకుండా బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాం నైతిక బాధ్యత తీసుకొని. ఈ గెస్ట్ పైన మేము ఇంకో 6 నెలల పాటో ఏడాది పాటో నిషేధం విధిస్తున్నాం. ఇంకో యాంకర్ పైన మేము ఇంకో ఈ రకమైన మేము ఆ చర్యలు తీసుకున్నాం అని ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే సమాజం ముందు నిలబడేది. చట్టం ముందు నిలబడి వేరు, సమాజం ముందు నిలబడి వేరు. కొన్ని అంశాలు చట్టం నేరస్తులుగా నిన్ను పరిగణించకపోయినా సమాజం ముందు పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది అన్నది కూడా క్లియర్ కదా. కొన్నిసార్లు చట్టం నేరస్తులుగా చెప్పినా సమాజం ముందు అది నేరం కాకపోవచ్చు, ఇల్లీగల్ అండ్ అన్జస్టిఫైడ్. సో అందువల్ల డెఫినెట్గా ఈ కేసులో అల్టిమేట్గా మెరిట్ ఆఫ్ ద కేసు అనేది ఏ సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్లు వర్తిస్తాయా లేదా, ఆ సెక్షన్ల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో అందువల్ల ఇప్పుడు ఎమోషనల్ ఫైట్ కాదు ఇది, ఇట్ ఈస్ ఎ లీగల్ ఫైట్. ఎమోషనల్ ఫైట్ చాలా సులభం. లీగల్ ఫైట్ అనే వరకు చట్టానికి ఉన్న ఇంటర్ప్రిటేషను, కోర్టు తీర్పులు, గత ప్రెసిడెంట్లు ఇవన్నీ వస్తాయి కదా. ఈ అంశాలను కూడా జడ్జి గారు మాట్లాడింది నిన్న కొమ్మినేని గారితో. ఇది కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పి మీ పేరు మీదే నడుస్తున్న లైవ్ షో, దాని కర్త కర్మ క్రియ మీరు ఇందులో భాగస్వాములు కాదు, ఎవరో ఏదో చెప్పారంటే ఎలాగవుతుంది, మీరే కదా గెస్ట్ని పిలిచింది, మీరే మాట్లాడిందని కూడా ప్రశ్న వేశారట సార్. అంటే ఇప్పుడు జడ్జిలు వేసిన ప్రతి ప్రశ్న తీర్పు కాదు, జడ్జిలు చేసే ప్రతి వ్యాఖ్య తీర్పు కాదు. ఇప్పుడు విచారణ ప్రక్రియలో జడ్జి ప్రశ్నలు వేస్తుంటారు. ప్రశ్నలు వేయడము, వ్యాఖ్యలు చేయడమే తీర్పుల కిందకి మనం పరిగణించలేము. ఓకే, ఎందుకు ప్రశ్నలు వేస్తారు అంటే మరి ఆ ప్రశ్నలు వేయడం ద్వారానే కదా కేసు విచారణ కొనసాగేది. అందువల్ల లాయర్లను కూడా జడ్జిలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, మీ అభిప్రాయం చెప్పడానికి ప్రశ్నించడం లేదు కదా, నా అభిప్రాయం చెప్పించడానికి ప్రశ్నిస్తున్నారు. సో అందువల్ల కోర్టు విచారణ ప్రక్రియలో చాలాసార్లు ప్రజలు, ప్రేక్షకులు, పాఠకులు కూడా మిస్టేక్ అయ్యేది అక్కడే. కోర్టు విచారణ క్రమంలో చేసిన వ్యాఖ్యల్ని, కోర్టు విచారణ సమయంలో పిటిషనర్ను కావచ్చు, అక్యూజ్ నిందితుడిని కావచ్చు, వాళ్ళ తరఫున లాయర్లను కావచ్చు, జడ్జిలు విచారణ సహకరించేది విచారణ ప్రక్రియలో భాగంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించిన జడ్జిల ఒపీనియన్గా మనం జడ్జిమెంట్గా భావించకూడదు. అందువల్ల అల్టిమేట్గా తీర్పు ఏమొస్తుంది అనేది చూడాలి. సో తీర్పు మళ్ళీ డెఫినెట్గా అపీల్ కూడా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో ఏమవుతుంది అంటే ప్రాసెస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. రాహుల్, మీకు చాలా మన డిఫెమేటరీ కేసులు చూసాము, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చూసాము. అందువల్ల మళ్ళీ చెప్పేది ఆ వ్యాఖ్య అనుచితమే, కానీ చట్టం ఏ రకమైన శిక్ష వేస్తుంది అనేదే క్వశ్చన్ కదా. సో చట్టం ఏ శిక్ష వేస్తుంది అన్నప్పుడు మీకు ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి, ఏ చట్టం కింద అది నేరం అవుతుంది, వీళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడ్ అవుతాయా లేవా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లాంటివి పెడితే మొత్తం పక్క పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల కేసు పెట్టిన వారు ఏ దురుద్దేశంతో పెట్టారన్న ప్రత్యర్థుల వాదనకు బలం చేకూరుతాయి కదా. ఇప్పుడు ఇటువైపు అక్యూజ్ నిందితుల వైపు నుంచి వాదన ఏముంటుంది, మా పైన కావాలని చేస్తున్నారు, రాజకీయ కక్షతో చేస్తున్నారు అని వీళ్ళు వాదిస్తారు సహజంగానే. సో రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్న వాదనకు ఇర్రెలవెంట్ సెక్షన్స్ పెడితే ఆ వాదన బలపడుతుంది. వీళ్ళకి అర్థమైతే లేదు, ఇర్రెలవెంట్ సెక్షన్లలో వాదన బలపడుతుంది కదా. ఇప్పుడు జడ్జి అడిగాడంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ ఎక్కడ ఈ డిబేట్లో అని. ఇకపోతే యాంకరు, ఒక యాంకర్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చకు వస్తుంది. వాట్ కెన్ యాంకర్ డూ, ఒక లైవ్ టెలికాస్ట్ యొక్క స్వభావం ఏంటి. సో ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక గెస్ట్ను యాంకర్ ఎలా డీల్ చేయాలి, దీనికి ఏమైనా లీగల్ ప్రిన్సిపల్స్ లేవు కదా. సో అందువల్ల మళ్ళీ చెప్పేది లా అండ్ జస్టిస్ రీత్యా చూస్తే ఈ వ్యాఖ్యలు అన్యాయమే, అనుమానమే లేదు, ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించాల్సింది. లా రీత్యా చూస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. అందుకే దాన్ని లా అండ్ జస్టిస్ అంటారు. అమరావతికి జస్టిస్ రావాల్సిందే, కానీ లా ఏ రకంగా ఇంటర్ప్రిట్ అవుతుంది, లా ఏ రకంగా అప్లై అవుతుంది. చాలామంది లాను కూడా తమ ఎమోషన్స్ నుంచి చూస్తుంటారు, అంటే తమ భావోద్వేగాల నుంచి చూస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి పైన ఈ వ్యాఖ్యల వల్ల నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళమే బాధపడుతున్నాం. ఇదేం వ్యాఖ్యలు, ఇంత దిగజారిన వ్యాఖ్యలు ఏంటి అమరావతి పైన అని మనకే బాధేస్తుంది. సహజంగానే అమరావతిలో ఉండే ప్రజలు, అమరావతి రాజధానిని కాపాడుకోవటానికి 5 ఏళ్ళుగా పోరాడిన ప్రజలు,
అమరావతితో భావోద్వేగ సంబంధం ఉన్నటువంటి అక్కడి ప్రజలు చాలా ఎక్కువ బాధపడతారు కదా. సో ఇప్పుడు నా ఊరిని మీ ఊరు మన ఊరినో మన ప్రాంతాన్ని అంటే ఎవరమైనా బాధపడతాం కదా. జనరల్గా ఎక్కడ ఏ ప్రాంతానైనా ఏ ఊరినైనా బాధపడతాం, కానీ మన ఊరిని మన ప్రాంతాన్ని వరకు ఇంకెక్కువ బాధపడతాం. సో వారు బాధపడడంలో ఆశ్చర్యమేం లేదు, వాళ్ళు కోరుకోవడం కూడా తప్పేమీ కాదు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి అని. కానీ ఆ ఎమోషన్స్ ఆధారంగా చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయలేము. మన భావావేశాలు భావోద్వేగాలు ఉంటాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు అని చంపేయాలి, నరికి పడేయాలి, ఆ నడి రోడ్డు పైన ముక్కలు ముక్కలుగా నరకాలి అనే ఎమోషన్ ఉంటుంది. కానీ చట్టం ముక్కలు ముక్కలుగా నరకడాన్ని అనుమతించదు కదా. చట్టం ఆ రకమైన ఆటవిక నేరానికైనా ఆటవిక శిక్షణ చట్టం ఒప్పుకోదు. చట్టము అనాగరికమైన నేరానికి కూడా అనాగరికమైన శిక్ష చట్టం ఒప్పుకోదు. అందువల్ల ఇక్కడ రిలవెంట్ సెక్షన్స్ పెట్టకపోతే